క్వశ్చన్ నెంబర్ 1. శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎప్పుడు నిరాహార దీక్ష ప్రారంభించారు? ఆన్సర్ 1952 అక్టోబర్ 19. క్వశ్చన్ నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ నీలం సంజీవరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 3. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైనది, దివ్యమైనది అని అభివర్ణించిన వారు ఎవరు? ఆన్సర్ సర్ ఐవర్ జెన్నింగ్స్. క్వశ్చన్ నెంబర్ 4. దేశాన్ని పరిపాలించే అధికారం రాజ్యాంగం ఎవరికి కల్పించింది? ఆన్సర్ రాష్ట్రపతి. క్వశ్చన్ నెంబర్ 5. ఏ కేసుకు సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునర్నిర్వచించింది? ఆన్సర్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు. క్వశ్చన్ నెంబర్ 6. సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ లపై సిఫారసులను చేయునది ఏది? ఆన్సర్ ఆర్థిక సంఘం. క్వశ్చన్ నెంబర్ 7. ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తన తీర్పును తానే సమీక్షించుకునే అధికారం కలిగి ఉంది? ఆన్సర్ 137వ నిబంధన. క్వశ్చన్ నెంబర్ 8. న్యాయ పరిభాషలో పర్స్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనగా? ఆన్సర్ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను తరువాత కాలంలో మార్చవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. భారత రాజ్యాంగానికి మొట్టమొదటి రాజ్యాంగ సవరణను ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ 1951. క్వశ్చన్ నెంబర్ 10. కేంద్రం తనకు ఉన్న కొన్ని అధికారాలను స్థానిక సంస్థలకు అందజేసి ఆయా అంశాలలో సంబంధిత స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేటట్లు చేస్తే దానిని ఏమందురు? ఆన్సర్ వికేంద్రీకరణ. క్వశ్చన్ నెంబర్ 11. సామాజిక అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ, సేవా పథకాల పనితీరుపై నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ బల్వంతరాయ్ మెహతా కమిటీ. క్వశ్చన్ నెంబర్ 12. గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? ఆన్సర్ 21 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 13. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 10వ షెడ్యూల్. క్వశ్చన్ నెంబర్ 14. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నిర్ణయ ప్రామాణికత ఆధారంగా ఒక పార్టీని భారతదేశం అంతటా జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఆ పార్టీ కనీసం ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి? ఆన్సర్ 4 రాష్ట్రాలు. క్వశ్చన్ నెంబర్ 15. ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తటానికి గల ప్రధాన కారణం ఏది? ఆన్సర్ భౌగోళిక కారణం, ఆర్థిక కారణం, రాజకీయ పరిపాలనా కారణం. క్వశ్చన్ నెంబర్ 16. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాలపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ నాయకత్వంలో కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఫిబ్రవరి 3, 2010 సంవత్సరంలో.
క్వశ్చన్ నెంబర్ 17. ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం 1989 అమలు కాని రాష్ట్రం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. క్వశ్చన్ నెంబర్ 18. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు మరియు ఆంగ్లో ఇండియన్స్కు ప్రత్యేక వసతులు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలో కల్పించబడ్డాయి? ఆన్సర్ 330 to 342 నిబంధనలు. క్వశ్చన్ నెంబర్ 19. జాతీయ మహిళా కమిషన్కు ఏ కోర్టుతో సమానమైన అధికారాలు కల్పించబడ్డాయి? ఆన్సర్ సివిల్ కోర్ట్. క్వశ్చన్ నెంబర్ 20. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమాచార స్వేచ్ఛను చట్టం చేసిన దేశం ఏది? ఆన్సర్ స్వీడన్.